వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎందుకంటే ఉట్టి నడిపింపు, కదిలింపు, ఆత్మ వరాలే కాదు, వాక్యంలో స్థిరపడాలి మనిషి. ఆమెన్. ఎప్పుడైనా సరే మన జీవితాలు దేని మీద ఆధారపడి ఉండాలండి? అనుభవాల మీద కాదు, వాక్యం మీద. చూడండి, దేవుడు తడతాడు, వాగ్దానం ఇస్తాడు, లేకపోతే ప్రవచనం వస్తుంది, లేకపోతే స్వస్థత పొందాం. ఇవన్నీ అనుభవాలు. అవి మంచి, మనకు కావాలి, ఆశించాలి, వాటి గురించి ప్రార్థన చేయాలి. కానీ మన విశ్వాసము వాటి మీద నిలబడదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని వాక్యంపై నిలబడి ఉండాలి. ఆమెన్. మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యంపై కట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఎటువంటి తుఫానులు వచ్చినా, ఎటువంటి సాతాను ఆటంకాలు వచ్చినా, ఎంత గొప్ప వరదలు వచ్చి మన మీద కొట్టినా ఏమాత్రం మనం కదలము, సడలము, నిబ్బరముగా నిలబడి విశ్వాసంలో దాన్ని అధిగమించి ముందుకు విజయవంతంగా మనం కొనసాగలం. ఆమెన్. ఎప్పుడైతే మన జీవితము, మన విశ్వాసము తన వాక్యం మీద కట్టబడిందో అప్పుడే ఈ విధంగా జరుగుతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. మరి కొద్ది కాలముగా మన సంఘంలో ఈ యొక్క వాక్యం గురించి ఆలోచిస్తున్నాం. ఐ విల్ సెండ్ రెయిన్. దేవుడు వర్షాన్ని కురిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. దానిలో మొట్టమొదటి అంశం గురించి ఆలోచిస్తూ ఏమన్నాము? గాడ్ ఈజ్ మై ఓన్లీ సోర్స్. దేవుడే నా యొక్క ఏకైక ఆధారము అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాము. అది బోధిస్తూ నేను మీకు ఏం చెప్పానంటే, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సంపద, అవి మనం పొందాలంటే, అవి మనం అనుభవించాలంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం మర్చిపోకూడదు. ఒకటి, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్, అంటే ఉపదేశము. దేవుని యొక్క ఉపదేశము పొందే స్థితిలో మనం ఉండాలి. దాని నిమిత్తం మరి కొన్ని వారాలుగా బోధించాను. ఉపదేశం అంటే ఏంటి, ఉపదేశం ఎలా పొందాలి, దీని విషయం కొద్దిగా మనం ధ్యానించాం. అయితే రెండో అంశం ఏమన్నా ఉంటే విధేయత. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడో, ఉపదేశాన్ని ఇస్తాడో, ఉపదేశం ఇచ్చినంత మాత్రాన నువ్వు నెగ్గిపోవు. ఆ ఉపదేశానికి నువ్వు లోబడి, ఆ ఉపదేశము, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యానుసారంగా నువ్వు చేస్తావో అప్పుడే దేవుని యొక్క విడుదల, వాగ్దానం నీ జీవితంలోనూ అనుభవించగలవు. రెండు అంశాలు, వినాలి, రెండవది చేయాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమంటారండి? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఏం చేయాలండి? శ్రద్ధగా చెప్పాలి అందరూ. శ్రద్ధగా వినాలి. చూడండి, శ్రద్ధగా వినడం, వినడానికి శ్రద్ధగా వినడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనకు ఫోన్ వస్తుంది, మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు సగం వినపడుతుంది, సగం వినపడదు. పర్లేదులే అనుకుంటాం, ఎందుకంటే అదంత ప్రాముఖ్యమైనటువంటి అంశం కాకపోవచ్చు. ఏదైనా ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడాను అనుకోండి, చుట్టూన్న వారితో కూడా ఏమంటాం? అంటాం, అనమా? ఆగండి, కొద్దిసేపు మాట్లాడకండి, నేను వినాలి అంటాం. అంటామా అనమా? అంటాం కదండి. అంటే ఎందుకు? శ్రద్ధగా వినడం అన్నమాట. అది ఎటువంటి వేరే శబ్దాలు లేకుండా మనల్ని మనం భద్రపరుచుకొని, ఏమి ఆ శబ్దం, ఏంటా వాక్కు అని క్లియర్గా తెలుసుకోవడానికి తక్కిని అన్నీ మనము నిశ్శబ్దముగా చేసి మన చెవిని జాగ్రత్తగా ఫోకస్ చేస్తాం ఆ మాట వినడానికి. అది అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాటను ఎలా వినాలండి? అంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, వాక్యం పఠిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేని కొరకు రావాలి? దేవుని స్వరము వినడానికి రావాలి. ముఖ్యంగా, ప్రాముఖ్యంగా అది చేసేటప్పుడు నీ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటుంటే శ్రద్ధగా వినడం అది? ప్రశ్న అడిగాను మిమ్మల్ని. శ్రద్ధగా వినడం అంటారా దాన్ని? కాదు. లేకపోతే మీరు బైబిల్ చదువుతూ ఉంటారు, చదవాలని చెప్పి చదివేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, దేవుడు నాతో మాట్లాడాలని చదివేవారు కొద్దిమంది ఉంటారు. చదవాలని చదివేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని అటు ధ్యాస ఉంటుంది, ఇటు చదువుతూ ఉంటారు. లేకపోతే ఇంకేదో పని, లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు. తప్పు కాదు.
కానీ నువ్వు శ్రద్ధగా వినకపోతే దేవుని స్వరాన్ని నువ్వు గుర్తించలేవు. అది ఎందుకంటే అది నెమ్మదైనటువంటి స్వరము దేవుంది. ఆమేన్. చాలా నెమ్మదిగా వస్తుంది. గట్టిగా బూర ఊదినట్టుగా రాదు దేవుని యొక్క స్వరం, నెమ్మదిగా వస్తుంది. నెమ్మదిగా వచ్చినప్పుడు మనం తక్కిన శబ్దాలన్నింటినీ కూడా నిశ్శబ్దపరచకపోతే ఆ నెమ్మదిగా వచ్చిన శబ్దాన్ని మనం వినలేం. నేను చెప్పేది సత్యమైతే ఆమేనండి. కాబట్టి మనము దేవుని స్వరము వినాలి అనే ఆశతో వెళ్ళినప్పుడు అన్నీ పక్కన పెట్టాలి. సెల్ ఫోన్ బయట ఉండాలి, పిల్లలు బయట ఉండాలి, అన్ని రకాల ఆటంకాలు శబ్దాలని బయట పెట్టి ప్రభువుతో ఏకాంతముగా సమయం గడపడానికి మనల్ని మనం వేరు చేసుకోవాలి. అందుకే యేసయ్య జీవితాన్ని చూడండి. ఏం చేశాడు? ఎప్పుడు కూడా అందరినీ వదిలేసి దూరం వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎందుకు? నిశ్శబ్దము అయినటువంటి స్థలములో ఉండి ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుని స్వరం వినలేవు. అందుకే రాత్రి అందరూ నిద్రించిపోయేటప్పుడు ప్రార్థన చేయడం చాలా మంచిది. ఉదయాన్నే ఎవరూ లేక ముందు ప్రార్థన చేయడం చాలా మంచిది. ఎందుకంటే శబ్దాలు ఉండవు. నీ తలంపులు కూడా రకరకాలైన తలంపులతో నిండి ఉండదు. నూతనమైన దినము, నూతనమైన మనసుతో, నూతనమైన హృదయంతో దేవుని దగ్గరకు వస్తావు. నీవు సిద్ధపాటు చేసుకోవడం చాలా సులువు. స్వరము కనిపెట్టి వినడము కూడా మామూలు సమయానికంటే చాలా సులువుగా ఉంటుంది. అర్థమైన వారు ఆమేనండి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు? శ్రద్ధగా విని ఏం చేయాలంటే చదువునాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల. చూసారా? మాట విని వాక్యానుసారంగా నువ్వు నడిచినట్టయితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క హృదయం ఎటువంటిదో. మనల్ని నీచపరిచి, మనల్ని కించపరిచి, ఎప్పుడూ పైకి రాకుండా ఉంచే మనస్తత్వం కాదు దేవుంది. దేవుని యొక్క హృదయములో మనల్ని హెచ్చించాలనే ఆశ ఉంది. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి కంటే ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే ఆశ దేవునికి కలిగి ఉంది. ఆమేనండి. కానీ మరి ఆ స్థలానికి నేను ఎలా వెళ్ళగలను? ఆయన స్వరము వినాలి. ఎందుకు? ఆయన స్వరములో ఆయన మార్గాన్ని నేను తెలుసుకోగలను. ఆయన స్వరము వినుట ద్వారా నేను ఏం చేయాలి అనేది తెలుసుకోగలను. ఎందుకు? ఆయన నాతో మాట్లాడి నాకు ఉపదేశాన్ని ఇస్తాడు. ఆమేన్. వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ, వాక్యానికి విరుద్ధమైన జీవితము జీవించకుండా, మనస్సాక్షికి విరుద్ధంగా జీవించకుండా దేవుని స్వరము విని ముందుకు నడిచినట్టే సమస్తమైన జనుల కంటే ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతాను, నేను వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూసారా? ఉపదేశము విని దాని ప్రకారముగా నడవడము ఎంత అవసరమో మనం తెలుసుకుంటాం. వినండి, ఇంకా చదువున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. చూసారా? వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. నీవిగా మారుతాయి. నువ్వు వాటి వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాటికి దేవుడే ఆజ్ఞాపిస్తాడు నిన్ను వెంబడించమని. ఆమేన్. కానీ నీవు దేవుని స్వరము విని దేవుని మార్గాల్లో నడవాలనే ఆశతో ముందు కొనసాగాలి. ఆమేన్. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా విను సహోదరుడా, సహోదరి. దేవుని యొక్క చిత్తము నీ పట్ల నిన్ను ఉన్న స్థలంలో ఉంచడం కాదు, ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్లాలనేదే. ఆ స్థలానికి నువ్వు చేరాలంటే నువ్వు పాటుపడాల్సిన అవసరం కాదు, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. దేని నిమిత్తం కష్టపడాలో తెలుసా? ఆయన స్వరము వినుట కొరకు కష్టపడాలి. హల్లెలూయా. పాపపు హృదయం ఉంటే నువ్వు వినలేవు. దేవునికి విరుద్ధమైన హృదయం ఉంటే నువ్వు వినలేవు. కార్నల్ క్రిస్టియన్ అన్నాడు. అంటే శరీర సంబంధి అయినటువంటి వ్యక్తి తిరిగి జన్మించి కూడా శరీరేచ్ఛలకు లోబడుతూ లోకరీతిగా జీవించే క్రైస్తవులు అనేకం ఉన్నారు. ఆత్మీయంగా బలపట్టం లేదు, ఆత్మీయమైన విషయాలపై ఆశ లేదు. అందుకే కృంగినటువంటి ఓడిపోయిన జీవితాలు జీవిస్తున్నారు. సంఘానికి రారా? వస్తారు. బైబిల్ చదవరా? చదువుతారు. ప్రార్థన చేయరా? చేస్తారు. దశంభాగం ఇవ్వరా? ఇస్తారు. అయినా ఆత్మీయంగా ఎదగాలి,
దేవుణ్ణి తెలుసుకోవాలి అనే కాంక్ష లేకుండా ఇవన్నీ మతపరముగా చేస్తారు కాబట్టి జీవితంలో విజయం ఉండదు. ఎందుకు? అటువంటి వారితో దేవుడు మాట్లాడినా ఆయన మాట స్వరము వినే స్థితిలో లేరు. ఎప్పుడైతే మనము శరీరేచ్ఛలకు లోబడి ఈ శరీరము ఈ లౌకిక ఇచ్ఛలకు మనము లోబడతామో, లోకము నడిచిన విధానంలో నడుస్తూ లోకము ఆలోచించే విధానంలో ఆలోచిస్తూ మనం ముందు కొనసాగినప్పుడు మన ఆత్మ మన స్పిరిట్ మొద్దుబారిన స్థితిలో ఉంటుంది. మొద్దుబారిన స్థితిలో ఉంటే మనము దేవుని స్వరాన్ని మనము కనుగొనలేము. అర్థమైన వారు ఆమెను చెప్పండి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఎందుకు నేను ఇంతగా మీతో బ్రతిమలాడుతుంటాను? బాగా ఆత్మలో ప్రార్థన చేయండి, బాగా పరిశుద్ధాత్మ ప్రార్థన చేయండి, భాషల్లో ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? భాషల్లో ప్రార్థన చేయటం ద్వారా దైవికమైనటువంటి ఆత్మీయ లోకంలోకి మనం అడుగు పెట్టగలం. భాషలతో మాట్లాడడం ద్వారా జూడ్ అంటే యూదా పత్రికలో ఏమన్నాడు? నీవు నీ యొక్క విశ్వాసంలో నిన్ను నువ్వు బలపరుచుకుంటావు అన్నాడు. 1 కొరింథీ 14లో అన్నాడు నిన్ను నువ్వు కట్టుకుంటావు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మనల్ని మనం బలపరుచుకోవాలి. దేంట్లో? శరీరంలో కాదు, దేంట్లో? సోల్లో కాదు, కానీ స్పిరిట్లో మనల్ని మనం బలపరుచుకోవాలి. ఎంతగా నువ్వు స్పిరిట్లో బలపడతావో వాక్యము ద్వారా, మరి పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా, ఆమెన్, భాషల్లో ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ఎంతగా ఎదుగుతావో అంతగా నీ ఇన్నర్ ఇయర్స్ అంటే నీ అంతరంగ పురుషుని యొక్క చెవులు అంత స్పష్టముగా వినే స్థితికి రాగలవు. అప్పుడే నువ్వు దేవుని స్వరమును కనుగొనగలవు, దేవుని నడిపింపుకు నువ్వు తెలుసుకోగలవు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? రోమీయులకు రాసిన పత్రిక 8:16లో అంటే తన ఆత్మ మన ఆత్మతో ఏం సాక్ష్యం ఇస్తుంది. గమనించండి, మన ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని తట్టు లేదో, సిద్ధపాటులో లేదో, ఎదురు చూస్తూ ఆశతో లేదో, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని కనుగొనే విధానం మనకుండదు. తెలుసుకుని అది దేవుడు అని గుర్తించే అవకాశం ఉండదు. అందుకే మనం ఎక్కువగా భాషల్లో ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చూసారా జనులారా, వినండి. ప్రతిరోజు 1 గంట సేపైనా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మనందరం కూడా ఒక ప్రార్థించే సంఘముగా మారాలి. ఎంత ఎక్కువగా ప్రార్థించి దేవుని కొరకు ఆశపడతామో అంతగా మనం దేవుని తెలుసుకోగలం. ప్రార్థన అనగానే దాని కొరకు, దీని కొరకు, దీవెన కొరకు, ఆశ కొరకు, కారు కొరకు, ఇల్లు కొరకు కాదు. ప్రార్థన అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆశతో సమయం గడపడం. ఒక్కసారి ఆమెను చెప్పండి, అర్థమవుతాయి. చూసారా, అందు నిమిత్తం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. అందుకే మిమ్మల్ని ఆదివారం వచ్చి ప్రార్థన చేయమన్నాను. అందుకే ప్రతిరోజు 20 నిమిషాలన్నా ప్రార్థన చేయమన్నాను. ఎందుకు? ఆత్మీయంగా మనం బలపడాలి. ఆత్మలో బలపడి స్పిరిచువల్ అంటే ఆత్మీయంగా లేకపోతే మనం లౌకికంగా మారిపోయి దేవుడు అంటాం, కానీ దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క రుజువు, దేవుడు మనకు తోడై ఉన్నాడనే సాక్ష్యము లేని బ్రతుకుతూ ఉంటాం. నిజంగా ఆత్మీయంగా బ్రతికినప్పుడు దేవుడు నీతో ఉన్నాడని ఇతరులు గుర్తించాలి నీ జీవితాన్ని చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకత ఉండాలి. నీవు నీ జీవితానికి, నీతో పని చేస్తున్నటువంటి అన్యుడు జీవితానికి ఏమీ వ్యత్యాసం లేకపోతే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునితో నడవాల్సిన విధానంలో నువ్వు నడవటం లేదు. ఖచ్చితమైన వ్యత్యాసం ఉండాలి. ఐగుప్తులో అనేక తెగుళ్ళు వచ్చాయి, గోషేన్లో తెగులే లేదు. ఐగుప్తులో చీకటి ఉంది, గోషేన్లో ఏముందండి? వెలుగుంది, వెలుతురు. ఆమెన్. అనేక శోధనలు వచ్చాయి, ఇక్కడ ఏమీ లేదు. అలాగుండాలి మన బ్రతుకు. ఆమెన్. ఈ రకమైన సాక్ష్యం ఉన్నప్పుడు లోకమే వచ్చి మనల్ని అడుగుతుంది, అయ్యా మీ దేవుని గురించి చెప్పండి అని. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి జనులారా, మనం వినడం నేర్చుకోవాలి. ఇప్పుడు 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్దాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా
కరువును ప్రకటించాడు. కాబట్టి ఆ దేశమంతా ఏముందండి ఇప్పుడు? కరువు. ఆ కరువు ఉన్నప్పుడు మరి ఆ కరువుకి మరి జనులే కాదు, ఈ ప్రవక్త కూడా లోనవుతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని మర్చిపోడు. నమ్ముతారా ఖచ్చితంగా? మరి ఆమె బలంగా చెప్పండి. నిన్ను దేవుడు మరవడు. నీకు పాలిచ్చిన నీ తల్లి మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరవనన్నాడు దేవుడు. తన హస్తములో నా హస్తములో నిన్ను చెక్కుకున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. కాబట్టి చుట్టూ కరువున్న నిన్ను మర్చిపోడు. లోకములో ఏమి అనుభవం ఉన్నా నీ అనుభవం లోకస్తులుగా ఉండదు. ఎందుకు? దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆయన ఆలోచించేది మన జీవితంలో మనం అనుభవించాలంటే ఆ ప్రవక్త వలె దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి. మనం ప్రవక్తలు అవ్వక్కర్లేదు, కానీ స్వరము వినే స్థితిలో ఉండాలి. స్వరం వినగానే ప్రవక్తలు అవ్వరు. కానీ ప్రవక్తగా ఉండాలన్నా దేవుని స్వరం లేకుండా నువ్వు ప్రవక్తగా మారలేవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా ప్రకటించి ఇప్పుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3వ వచనం నుంచి చూద్దాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు హిమ్. అంటే దేవుని యొక్క మాట స్వరము ఇప్పుడు ఎవరికి వచ్చిందండి? చెప్పండి, ఎవరికి వచ్చింది? చెప్పండి, ఏలియా అని. ఏలియా ప్రవక్తకి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు వినండి. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. తూర్పుకు వెళ్ళు, యోర్దాన్ నదికి ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర నువ్వు దాక్కునుము. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని మరవడు, తన బిడ్డలకు మరవడు. ఆ బిడ్డలకు కావలసిన అవసరాలన్నీ కూడా మనము ఆలోచించే ముందే మన అవసరాల గురించి ఆయన ఆలోచించి సదుపాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు ఏదో ఒక స్థలానికి వెళ్ళు, ఎక్కడో ఒక దగ్గర దాక్కు అంటున్నాడా? కాదు. ఆ బాధ్యత నీది కాదు, నాది అంటున్నాడు దేవుడు. నిన్ను పెంచి పోషించి నిన్ను వర్ధిల్ల చేసే బాధ్యత నాది, కానీ నా స్వరం విను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మనం ఏదో మన భవిష్యత్తు గురించి మనము నిర్ణయం తీసుకోకూడదు. ప్రభువా నువ్వేం చెప్తున్నావు నా జీవితం గురించి? సేవ చేయాలా? ఉద్యోగం చేయాలా? ఏం చదవాలి? ఇంజనీర్ అవ్వాలా? డాక్టర్ అవ్వాలా? లేకపోతే సేవకుడిగా మారాలా? లేకపోతే ఇంకేదో నుంచి నీవు చెప్పు. ఎందుకంటే నీవే నన్ను సృష్టించావు. ఆమేన్. మన భవిష్యత్తులో ఆశీర్వాదము ఆయనలోనే ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అయ్యా ఏలియా నువ్వు లేచి తూర్పు దిక్కు వెళ్ళు. ఎంత ఖచ్చితంగా అడ్రస్ ఇస్తున్నాడు దేవుడు. అలా నడిపిస్తాడు తన బిడ్డల్ని. వెళ్ళు, కేరేతు వాగు అనేది ఉంది. కేరేతు వాగు అన్నాడు అక్కడ. వాగు అక్కడ ఇంగ్లీష్లో బ్రూక్ అని ఉంది. అది ఒక చెరువు కాదు, యోర్దాన్ నది ఉంది, అక్కడ వెళ్ళొద్దు. ఈ వాగు కంటే నదిలో నీరు ఎక్కువ ఉండదా అండి? చెప్పండి, ఉంటుందా? ఉండదా? కానీ దేవుడు అన్నాడు వద్దు, అక్కడ కాదు, కేరేతు దగ్గర ఉండాలి. ఎందుకు? నిన్ను అభివృద్ధి చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడే ఆ వాగ్దానం పరిపూర్ణమవుతుంది. నీవు అనుకున్న స్థలానికి వెళ్తే దేవుడు నిన్ను దీవించ బద్ధ్యుడు కాదు, బాధ్యుడు కూడా కాదు. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడతామో అప్పుడు ఆయన బాధ్యత వహిస్తాడు. హల్లెలూయా. కేరేతు దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు దాక్కో అంటున్నాడు. గమనించండి, కరువు ఎంత భయంకరంగా మారిందంటే ఆ దేశానికి రాజుకే దాని యొక్క వేడి, దాని యొక్క ప్రభావం ఆయన అనుభవిస్తున్నాడు. ఎంతగా భయంకరంగా మారిందంటే కొద్దిమందిని పిలిచి ఈ మనల్ని తొందర పెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు? ఏలియా. ఎక్కడున్నాడో కనుగొనండి, చుట్టూన్న దేశాలంతటికి కూడా పంపించి ఎక్కడున్నా ఆయన పట్టుకొని రండి అన్నాడు. లేరు అని చెప్తే ఆ రాజు దగ్గర వాగ్దానం తీసుకోండి, ఆ దేశంలో లేదండి అంటే వెతకని స్థలము లేదు. హల్లెలూయా. మిలిటరీని వాడాడు, ఇంటెలిజెన్స్ని వాడాడు, రాని వాడాడు,
హల్లెలూయా. శాటిలైట్ వాడి ఉండొచ్చు ఈ రోజుల్లో అయితే. ఆమెన్. రకరకాల స్పై ఏజెన్సీస్ ఉన్నాయి. కేజీబీ ఉంది, సిఐఏ ఉంది, మొసాద్ ఉంది. ఎటువంటి ఏజెన్సీ ఎక్కడికి వెళ్ళినా ఏలియా కనపడలేదు. దేవుడు నిన్ను దాచుతాడు ఎక్కడ? తన రెక్కల కింద. నీవు ఎప్పుడైతే ఆయన రెక్కల కింద ఉంటావో ఏ సాతాను నిన్ను గుర్తించలేదు, నిన్ను తాకలేదు, నీకు హాని చేయలేదు. ఖేరేతు దగ్గర అక్కడే నేను కాపాడుతానన్నాడు. తొందరపడకు ఏమవుతుందో ఈ లోకంలో అని. లోకములో నీ చుట్టూ ఏమైనా 1000 మంది నా పక్కన కూలినా, 10,000 మంది నా కుడి పక్కన పడినా అది నన్ను అంటదు, నా దగ్గరికి రాదు. హల్లెలూయా. 1,000 may fall at my side, 10,000 at my right hand, but it shall not come nigh me. Why? Because I'm under the shelter of the Almighty God. Amen. హల్లెలూయా. ఎప్పుడు ఆయన చెప్పిన దగ్గర ఉండాలి. అప్పుడు ఆయన కాపుదల మీద ఉంటుంది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళు, అక్కడ ఆగు అన్నాడు దేవుడు. అక్కడ ఆగు, అక్కడ దాక్కో. ఇప్పుడు ఏం చేస్తాడంటే చూడు, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని తెలియజేయగా. హల్లెలూయా. దేవుడు కాకులతో మాట్లాడుతున్నాడు. కాకోలంతో మాట్లాడి చేస్తావా అని అడిగాడు. చెయ్యు అని ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులకు ఎందుకు చెప్పలేదండి? ఎందుకంటే ఎవడన్నా చూస్తే వెళ్ళి ఆహాబుకు చెప్తాడు. దేవుడు ఆయన్ని కాపాడుతున్నాడు. అందుకే కాకోలని వాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ ఆహారం గురించి, నీ బట్ట గురించి, ఏమి తిందునో, ఏమి తాగుదునో, ఏమి ధరింతునో అని చెప్పి నువ్వు చింతపడకు. తన నీతిని, తన రాజ్యాన్ని ముందుగా వెతుకుమన్నాడు దేవుడు. ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అంటే ఆయన మాటకి లోబడి, ఆయన చెప్పిన విధానములో, మార్గంలో నడిచి, ఆయన చెప్పిన స్థలములో మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన యొక్క దీవెన మనం అనుభవిస్తాం, ముందు కొనసాగుతాం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా కొద్దు ఉండిందా? చెమటోడ్చాడా? లేస్తున్నాడు, తింటున్నాడు, నిద్రపోతున్నాడు, అంతే. ఆయన తెలిసిందంతా పని ఒకటే, తినాలి, పడుకోవాలి. అది కూడా ఏంటి? మాంసాన్ని పంపించాడు దేవుడు. హల్లెలూయా. కాయగూరలు కాదు, మన ఆశను తృప్తిపరిచే దేవుడు. మీ పాస్టర్కి కూడా మాంసం అంటే ఇష్టం. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే, ఏదో బతకాలని చెప్పి బతికించాడు దేవుడు. నువ్వు బ్రతికినన్ని దినాలు సంతోషంగా బ్రతికేటట్టు దీవిస్తాడు, తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. చప్పట్లు కూడా దేవుని గణపరచండి. హల్లెలూయా. మళ్ళీ ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయనతో పాటు ఏదైనా ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 8:32లో ఆయనతో పాటు. హల్లెలూయా. క్రీస్తును ప్రేమించండి, ఇవన్నీ మీకు లభిస్తాయి. యేసుని వెంబడించండి, ఇవన్నీ మీకు లభ్యమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఉండు, నేను ఆజ్ఞాపించాను, ఈ కాకోలములు వచ్చి నీకు ఆహారాన్ని ఇస్తాయి. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే, చదువు, నేను 6వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున, ఆయన సెలవు చొప్పున అంటే దేవుని యొక్క మాట చొప్పున, యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఆగండి, ఇక్కడికి ఆపేద్దాం ఇవాళ. కానీ ఏంటంటే, ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయం మొదలవుద్ది. వచ్చే వారం చూద్దాం. ఏంటంటే, ఇక్కడ ఆయన దేవుని మాట చొప్పున వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడే ఆగాడు. మరి దేవుని చిత్తములో ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడండి? ఉన్నాడు అన్నవారందరూ ఆమేనండి. దేవుని చిత్తంలో ఉన్నాడు. అయినా ఏమవుతుంది? ఎండిపోతుంది. ఓ అయ్యా, నేను దేవుని చిత్త ప్రకారమే నడుస్తున్నా, అయినా నా ఆర్థిక స్థితిలో ఎందుకండి ఎండిపోతుంది? నా వ్యాపారం ముందు కొనసాగటం లేదు ఎందుకయ్యా? ఏమీ మంచి జరగటం లేదు. ఆగు, వరి చేయకు, ఆందోళన పడకు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. పరీక్షలు, మన విశ్వాసానికి పరీక్ష రావడము సహజము.
యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్ అన్నాడు దేవుడు. అంటే శ్రమ కలిగి ఉంటావు. శ్రమలు అంటే పరీక్షలు వస్తాయి నీకు. యేసయ్య యోహాను సువార్త 16:33 చివరి భాగంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి. అటువంటప్పుడు నీ విశ్వాసంలో నువ్వు సడలకూడదు. కానీ అటువంటి సమయంలో దేవుణ్ణి ప్రశ్నించకు, ఆయన ప్రేమను ప్రశ్నించకు, ఆయన ఆశీర్వాదాన్ని ప్రశ్నించకు. ఆయన నిన్ను మర్చిపోయాడని చెప్పి నువ్వు అనుకోకు. దేవుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. ఆమేన్. కానీ ఆ వేడి నుంచి, ఆ వరద నుంచి ఆయన నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్టయితే ఈరోజు దేవుణ్ణి దూషించడం కానీ, దేవుణ్ణి ప్రశ్నించడం కానీ, సనుగడం కానీ, గునగడం కానీ చేయకు. ఆ విధంగా చేయటం ద్వారా దేవుని స్వరము వినే స్థితిలో లేకుండా నీ అంతట నీవే చేసుకొని దేవునికి దూరస్తుడు అవుతావు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు విడుస్తాడా, ఎడబాయుతాడా? లేదు. ఆయన మనకు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. మర్చిపోడు మన దేవుడు. అటువంటి నమ్మకము, విశ్వాసం మనకు అవసరం. యుద్ధాన్ని నుంచి వచ్చాడు దావీదు తన సైనికులందరితో. చూస్తే ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారు శత్రువులు, కాల్చేశారు వారు ఉన్న స్థలాన్ని. అందరూ తన సైనికులు ఏమనుకున్నారు? ఈయన్ని రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. కృంగిపోయింది దావీదు హృదయం, మనస్సు. ఇలాగెందుకైంది, దేవుడు ఎందుకు చేశాడు అని అడిగాడా? అడగలేదు. కృంగిన స్థితిలో తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. ఎలాగా? దేవుని స్తుతించాలి. మనల్ని మనం కృంగిన స్థితి నుంచి బయటికి తెచ్చుకోవడానికి ఏం చేయాలంటే, ఇంగ్లీష్లో బాగా ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు ఇంతకు ముందు నీకు చేసిన మేలును ఒకసారి గుర్తు చేసుకో. ఆమేన్. ఒక్కసారి గుణించుకో, ఒకసారి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆ విధంగా స్తుతించడం ద్వారా నిన్ను నువ్వు ఏం చేసుకుంటావో తెలుసా? పరిస్థితులు మారవు. సడన్గా అందరూ మారిపోయి నీకు మేలు చేయరు. కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేయాలో ఆ మాట నువ్వు వినగలవు. హల్లెలూయా, ఆమేన్. దావీదు తన్ను తాను ప్రోత్సహించుకున్నప్పుడు దేవుని స్వరం విన్నాడు. ఏమని? వాళ్ళని వెంబడించు, వారిని సమస్తాన్ని కోల్పోయిందని పొందుతావని. ఆమేన్, ఆమేన్. పరిస్థితులు మారాయా? మనుషులు మారారా? తమ సొంత వారు మారారా? ఎవరూ మారలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నిన్ను నువ్వు సంతోష పెట్టుకొని, నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని దేవుని ఆనందిస్తావో, నువ్వు దేవుని స్వరం వినే స్థితికి రాగలవు. అప్పుడు ఆ స్వరము నువ్వు గుర్తించగలిగితే సాతాను నీ కాళ్ళ చుట్టూ పన్నిన వ్యూహాన్ని నుంచి నువ్వు బయటికి రాగలవు. ఏ బంధకంలో నేను ఉంచిందో దాని నుంచి నువ్వు విడుదల పొందడమే కాదు, దాన్ని ఛేదించి ఓడించి సమస్తాన్ని నువ్వు తిరిగి పొందగలవు. ఆమేన్. అందుకే 1 తెస్సలోనిలో 5వ అధ్యాయం 18వ వచనంలో మాట ఉంది, అన్ని విషయాల్లో దేవుని స్తుతించుడి, ఎందుకంటే ఇది దేవుని యందు, క్రీస్తు యందు ఇది దేవుని యొక్క చిత్తం మీ పట్ల. క్రీస్తు యేసునందు దేవుని చిత్తం ఏమైందో మన పట్ల, మేలు జరిగినా, చెడు జరిగినా, కీడు జరిగినా, జరగకూడదు జరిగినా ఏం చేయాలంటండి? దేవుణ్ణి స్తుతించాలి. చెప్పండి, దేవుణ్ణి స్తుతించాలి. గట్టిగా చెప్పండి, దేవుణ్ణి గొనగొద్దు, సనగొద్దు, తిట్టొద్దు, దేవుణ్ణి ప్రశ్నించకు, దేవుని ప్రేమను ప్రశ్నించకు, దేవుణ్ణి ప్రశ్నించకు, దేవుని స్తుతించు. ఆ పరిస్థితిలో నువ్వు దేవుని స్వరం వినగలిగితే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందగలవు. ఏలియా ఎండిపోతుంది సమస్తం, ఆహారం ఆగిపోయింది, నీరు ఆగిపోయింది. మళ్ళీ ఏమైందో చదువు నాయన ఒకసారి. అంతటా యెహోవా వాక్కు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడకు, దేవుడు మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ నువ్వు అనుకున్న సమయంలో మాట్లాడకపోవచ్చు, నువ్వు అనుకున్న విధానంలో మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడతాడు. ఎదురు చూడు. అందుకే ఆశతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి కాబట్టి అనకూడదు. ఆశతో ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుడు కనిపెట్టాలి. దేవుడు మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, నాకు తెలియపరుస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన స్వరముతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు అనే ఆశతో ఎక్కువగా భాషలో ప్రార్థన చేయి. నువ్వు ఖచ్చితంగా దేవుని స్వరం వినే స్థితికి రాగలవు. హల్లెలూయా, హల్లెలూయా. జనులారా, దేవుడు పక్షపాతి కాదు. ఆశించి మరి తృష్ణతో, దాహముతో దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ఈ రోజు నుంచి సమయం కేటాయించండి. అవసరమైతే
తినే సమయాన్ని పక్కకు పెట్టి ఆ సమయాన్ని ప్రార్థనకు వాడండి. హల్లెలూయా. కొన్ని విషయాలు మానేసుకొని దేవుని వెంబడించండి. ఆ సమయం దేవుని వెంబడించడానికి, దేవుని తెలుసుకునడానికి ఆ సమయాన్ని వాడండి. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. దేవుని వాక్కు వచ్చింది, ఏమన్నాడు చెప్పండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎలా సెలవిస్తున్నాడండి చెప్పండి. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా. ఏలియా, నీరైపోతుందని బాధపడుతున్నావా? ఎండిపోయిందని బాధపడుతున్నావు? నువ్వు దాని గురించి ఆలోచించక ముందే నీ అడ్రస్ ఎక్కడికి మారాలో నేను చూసుకున్నాను అన్నాడు దేవుడు. ఒక ఇల్లు ఉంది, కానీ అక్కడికి జారఫెత్కి వెళ్తే తప్ప నువ్వు తెలుసుకోలేవు. జారఫెత్కి వెళ్ళు, అక్కడ నువ్వు ఉండడానికి ఇల్లు తయారు చేశాను. అక్కడ నీకు తిండి పెట్టడానికి ఒక వ్యక్తిని నేను సిద్ధపరిచేశాను. నీకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ నువ్వు గుర్తిస్తావు అక్కడికి వెళ్తే. కాబట్టి వెళ్ళు. హల్లెలూయా. ఏలియా ప్రార్థించే, ప్రభా ఏం చేయాలి నాయన, అయిపోతుంది ప్రభా, నువ్వు అసలు ఉన్నావా ప్రభా, నువ్వు ఉంటే ఇలాగ ఎందుకు ఎండిపోద్ది ప్రభా, అన్నీ ఎండిపోయినా కూడా ఇది ఎండకూడదు కదా ప్రభా అని ఇలా అనవసరంగా బాధతో వేదనతో అయ్యా నా గతి ఏంటి అని చెప్పి ప్రార్థన చేయలే. అయ్యా నువ్వు నాకు తోడై ఉన్నావు, నువ్వు నన్ను విడవవు, నన్ను ఎడబాయవు, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తావు. ఆ నమ్మకంతో ఆ సంతోషంతో ప్రార్థన చేశాడు. అందుకే దేవుని స్వరం విని దేవుని నడిపింపుకు లోబడి దేవుణ్ణి అనుభవిస్తూ సారాఫెత్కు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి ఇంకో నూతనమైన టర్న్ ఉంది, దానికి మలుపు ఉంది. ఆ మలుపు వచ్చేసారి చూద్దాం. ఆమేన్. దీవించబడ్డారా? సవాల్ చేయబడ్డారా? దీవించబడ్డా సవాల్ చేయబడ్డారా? ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి ఎక్కువగా భాషల్లో. ఏమన్నా మొన్న ఫ్రైడే నైట్, మొన్న ఆదివారం కూడా చెప్పాను, మీకు ఎవరికైనా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా భాషల్లో మాట్లాడిన పరిస్థితిలో ఉన్నట్టయితే ఫ్రైడే నైట్ రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. వచ్చితే మీరు దీవించబడతారంటే మీలో అనేక మంది వచ్చారు. 81 మంది మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశించిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇది రాలేని పరిస్థితిలో ఇంకో స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి లైవ్ స్ట్రీమ్లో విన్నారంటే ఇప్పుడే తెలిసింది. మొదటిసారి ఫస్ట్ సర్వీస్లో ఒక టెస్టిమనీ వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం గురించి, హోలీ స్పిరిట్ బ్యాప్టిజం గురించి మాట్లాడి అది బోధించి మరి ప్రార్థన చేస్తాము అనే సమయంలో ఆ టైంకి అక్కడ ఆ వ్యక్తి అది వింటా ఉంది. విని ఆమె లైవ్ స్ట్రీమ్ ద్వారా విని ఒంటరిగా ఉండి వాక్యం స్వీకరించి పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సిటీలోనే ఉండి నేను లైవ్ స్ట్రీమ్లో పొందుతానని ఆగకండి, ఇక్కడ రండి. హల్లెలూయా. వేరే ప్రాంతాల్లో ఉంటే వేరే మాట, ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి దీవించబడి. అది ఆశకు సూచన, ఆశకు నిజమైన రుజువు ఏంటంటే రావాలి ఇక్కడ వచ్చి. కాబట్టి ఈ ఫ్రైడే కూడా ఇంకా మీరు ఆత్మచేత నింపబడి మరి భాషల్లో మాట్లాడేటువంటి అనుభవం లేకపోతే ఖచ్చితంగా రండి, తప్పకుండా దీవించబడతారు. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యం అంటే భాషలతో మాట్లాడుట ద్వారా మనిషితో మాట్లాడటం లేదు, కానీ దేవునితో రహస్యాలు మాట్లాడుతున్నామని 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ఈ యొక్క వరము ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తానని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 17 నుంచి చదివినట్టయితే అక్కడ రాయబడింది. కాబట్టి ఈ అనుభవం ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి రండి, దీవించబండి. మర్చిపోకుండా వచ్చే ఆదివారం ఎన్ని గంటలకంటే వచ్చేది? గట్టిగా చెప్పాలి. 10:30, 12 కాదు, 12:30 కాదు, 11 కూడా కాదు, 10:30కి వచ్చి అక్కడ టెంట్ ఉంటుంది, అక్కడ మీరు ప్రార్థన చేసి ప్రభు మమ్మల్ని సిద్ధపాటు చేయండి అని మొదలుపెట్టాలి. ఆమేన్. దయచేసి కూర్చోండి.